అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: 2-3 రసాయనాలను కలిపి వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలు, రైతులకు శాస్త్రవేత్త సూచనలు. నెల్లూరు జిల్లాలో సార్వా పంటకు ముందుగా పచ్చిరొట్ట పైర్ల పెంపకం ప్రయోజనాలు. జీడి మామిడి తోటల్లో సమగ్ర ఎరువుల యాజమాన్యం. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న తోట పంటల్లో జీడి మామిడి ఒకటి. ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు గల కోస్తా తీరంలో జీడి తోటలు విస్తరించి ఉన్నాయి. అయితే విస్తీర్ణానికి తగ్గ దిగుబడులను రైతులు సాధించలేకపోతున్నారు. దీనికి యాజమాన్య లోపం ప్రధాన కారణం. మొక్క నాటింది మొదలు ఏపుగా పెరగాలన్నా, పూత పిందె నిలబడి అధిక దిగుబడులనివ్వాలన్నా మనం అందించే ఎరువుల యాజమాన్యం కీలక పాత్ర పోషిస్తుంది. జీడి మామిడికి ఎరువులను మొక్క వయస్సును బట్టి సమగ్రంగా అందించాలి. రసాయన సేంద్రియ ఎరువుల సమతుల్యతను పాటించాలి. జీడి మామిడిలో ఎరువుల యాజమాన్యం గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృతికా విభాగం అధిపతి డాక్టర్ పి గురుమూర్తి నుంచి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో చూసినట్లయితే జీడి మామిడి తోటలని విరివిగా పండిస్తున్నారు. మొత్తం కోస్తా తీరమంతా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వెళ్ళిన వరకు కూడా ఈ జీడి మామిడిని సాగు చేస్తారు. కానీ విస్తీర్ణానికి తగినటువంటి దిగుబడులు అయితే మన రాష్ట్రంలో రైతులు పొందలేకపోతున్నారు. చిన్న తోటల నుంచి ముదురు తోటల వరకు కూడా సరైన యాజమాన్యం పాటించకపోవడమే ప్రధానమైనటువంటి అంశం. ఎరువులను కానీ సిఫారసు చేసినటువంటి యాజమాన్యంలో పాటించినట్టయితే మనకి మొక్కలు బాగా పెరగడం, అనుకున్నంతగా పెరగడం, దిగుబడులు కూడా పెరగడం, నాణ్యత కూడా పెరగడం మొదలవుతుంది. ఇక ఈ ఎరువుల యాజమాన్యాన్ని మనం గమనించినట్లయితే మొక్కల్ని మనం నాటేటప్పుడు అనువైనటువంటి రకాలను వేసుకోవాలి. అలా వేసుకునేటటువంటి అంటు మొక్కల్ని తీసుకొచ్చి 3 అడుగుల గుంతలో మనం వేసుకోవాల్సి వస్తుంది. మొక్క నాటేటప్పుడే సేంద్రియ ఎరువుల్ని వేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సుమారుగా 10 కిలోల పశువుల ఎరువు లేకపోతే వెర్మీ కంపోస్ట్ కానీ, 2 కిలోల వేపపిండి, అలాగే 200 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ ఎరువు, ఈ మూడింటిని కలిపి మనం మొక్క వేసేటప్పుడు ఆ గుంతల్లో వేసి మట్టిలో కలుపుకుంటే ఆ మొక్క దృఢంగా నిలిచి ఆ తర్వాత చిగుళ్ళు వేసే అవకాశం అయితే తొందరగా ఉంటుంది. అదేవిధంగా మొదటి సంవత్సరం ఈ జీడి మామిడి చెట్లకి ఏ రకమైనటువంటి రసాయన ఎరువుల్ని వాడకూడదు. ఈ మొదటి సంవత్సరం వేసుకునేటప్పుడు సేంద్రియ ఎరువులుగా మనం సుమారుగా దాదాపు ప్రతి మొక్క కూడా 10 కిలోల పశువుల ఎరువు, అదేవిధంగా 2 కిలోల వేపపిండి, అలాగే 200 గ్రాముల వరకు కూడా సూపర్ ఫాస్ఫేట్తో పాటుగా జీవన ఎరువులను కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అజిటోబ్యాక్టర్తో పాటుగా మైకోరైజ్ అంటాము. ద్రవరూప జీవన ఎరువులని ప్రతి మొక్కకి కూడా సుమారుగా 20 నుంచి 40 మిల్లీలీటర్లు ద్రవరూప జీవన ఎరువుని సేంద్రియ ఎరువులో కలుపుకోవాల్సి వస్తుంది. అలాగే 2వ సంవత్సరం నుంచి మనం ఈ సేంద్రియ ఎరువులతో పాటుగా ఈ రసాయన ఎరువులను కూడా మనం వాడుకోవాల్సి వస్తుంది. 2వ సంవత్సరంలో ఈ జీడి మామిడి తోటలకి 100 గ్రాముల నత్రజని, అలాగే 25 గ్రాముల భాస్వరం, అదేవిధంగా 25 గ్రాముల పొటాష్, ఈ ఎరువుల్ని మొదటి తపాగా అంటే జూన్ జూలై మాసంలో వేసుకోవాలి. అదేవిధంగా 2వ విడతగా సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో
మరో 100 గ్రాముల నత్రజని, 25 గ్రాముల భాస్వరం, అలాగే 25 గ్రాముల పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువుల్ని 20 కేజీల బాగా చివికినటువంటి పశువుల ఎరువు కానీ లేదా వెర్మీ కంపోస్ట్ కానీ సో దాంతో కలుపుకొని మనం వేసుకున్నట్లయితే సేంద్రియ ఎరువుతో పాటు చక్కగా మనకి పోషకాలని మొక్కలకి అందించవలసినటువంటి పోషకాలు అందుతాయి. అదేవిధంగా 3వ సంవత్సరానికి వచ్చేపాటికి 150 గ్రాముల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువు, అదేవిధంగా 40 గ్రాముల భాస్వరం ఇచ్చేటటువంటి ఎరువు, అలాగే 60 గ్రాముల పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువు తీసుకొని దానికి తగు పాలలో మనం సేంద్రియ ఎరువులని అలాగే జీవన ఎరువులను కలుపుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే అవకాశం ఉన్న చోట తోటలో 4 సంవత్సరాల లోపు ఉండేటటువంటి జీడి మామిడి తోటల్లో మనం పచ్చిరొట్ట ఎరువులు కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 4వ సంవత్సరంలో 200 గ్రాములు నత్రజని ఇచ్చే ఎరువులు, అలాగే 50 గ్రాములు భాస్వరం ఇచ్చే ఎరువు, 60 గ్రాములు పొటాష్ ఇచ్చే ఎరువులని వేసుకోవాలి. అదేవిధంగా 5వ సంవత్సరం వచ్చేపాటికి 500 గ్రాములు నత్రజని ఇచ్చేటటువంటి ఎరువు, అలాగే 60 గ్రాములు భాస్వరం ఇచ్చేటటువంటి ఎరువు, అలాగే 60 గ్రాములు పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువు వేసుకోవాలి. అయితే ఇలా వేసుకునేటప్పుడు మనం మొదటిసారి చెప్పినట్టు మొదటి దఫాగా జూన్ జూలై మాసంలో వేసుకోవాలి, రెండో దఫాగా సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ఈ సిఫార్సు చేసినటువంటి ఎరువుల్ని వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అంటే మొక్క మొదల్లో ఎరువు వేసేటప్పుడు మొక్కకి 1 నుంచి 1.5 మీటర్ దూరంలో మనకి 10 సెంటీమీటర్ల లోతులో ఒక పళ్ళెంలాగా తయారు చేసుకొని దానిలో ఈ రసాయన ఎరువు సేంద్రియ ఎరువు కలుపుకొని మనం వేసి నీరు కానీ అందుబాటులో ఉంటే నీరు కడితే చాలా చక్కగా ఆ పోషకాలన్నీ కూడా మొక్కలకు అందుతాయి. అదేవిధంగా ఈ సేంద్రియ ఎరువులు వేయడం వల్ల కూడా ఈ రసాయన ఎరువుల పనితనం అంటే సామర్థ్యం బాగా పెరిగి వాటి తాలూకా మొత్తం ఎరువుని మొక్కలు తీసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. సో సరైన పోషకాల యాజమాన్యం చేపట్టడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండటం వల్ల ఏ రకమైనటువంటి చీడపీడల తాలూకా ఆశించడం కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా ఎరువుల్ని మనం సమగ్రంగా అంటే రసాయన ఎరువులతో పాటుగా మనం సేంద్రియ ఎరువులు అదేవిధంగా జీవన ఎరువులను కూడా కలుపుకొని వేసుకోవటం వల్ల మనకి దిగుబడులు ప్రతి సంవత్సరము అలాగే నాణ్యత జీడి మామిడిలో పెరిగే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటల పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. రోజూ కురుస్తున్న వానలతో పొలం పనులు చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. దీంతో పంటల్లో సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన వాణిజ్య పంటైన ప్రత్తిలో రసం పీల్చు పురుగులైన పేనుబంక, తామర పురుగు, పచ్చదోమల ఉధృతి కనిపిస్తోంది. పురుగు కనిపించిన వెంటనే నివారించాలనే ప్రయత్నంలో రైతులు తమకు అందుబాటులో ఉన్న 2-3 రకాల మందులను మిశ్రమంగా కలిపి పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల అసలుకే మోసం వస్తోంది. ముఖ్యంగా ఎసిఫేట్, మోనోక్రోటోఫాస్ మిశ్రమాన్ని వాడితే పంట ఎదుగుదలకు ప్రమాదం ఏర్పడుతుంది. అలా కాకుండా ప్రత్తి తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగుల నివారణకు ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలి, ఎసిఫేట్, మోనోక్రోటోఫాస్ మందుల మిశ్రమం వల్ల కలిగే అనర్థాలేమిటి అనే వివరాలను మనకు అందిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. మన రాష్ట్రంలో పత్తి పంటలు ముఖ్యంగా తొలి దశలో ఈ రసం పీల్చే పురుగు కనబడిన తర్వాత వెంటనే రైతులందరూ కూడా తీసుకునే మందు ఏంటంటే ఈ ముఖ్యంగా ఎసిఫేటు కాంబినేషన్లో ఈ మోనోక్రోటోఫాస్ను కలిపి పిచికారీ చేస్తున్నారు. సో దయచేసి ఈ ఎసిఫేటు మోనో కాంబినేషన్లో పిచికారీ చేయకూడదండి. ఇవి 2 బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్స్. అంటే ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్స్ ఏంటంటే ఇది పురుగుతో పాటు మిత్రపులను కూడా అంటే రైతుకు మేలు చేసే మిత్రపులను కూడా సమూలంగా నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి దాంతోపాటు ఏంటంటే ఇది ఒక ఫైటోటానిక్ ఎఫెక్ట్ లాగా ఈ పురుగు మందు పనిచేస్తుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే పంట పచ్చదనం అనేది కనబడుతుంది. కానీ తర్వాత దశలో ఏంటంటే ఇది 2-3 సార్లు పిచికారీ చేసినట్టయితే ఈ పంట యొక్క పెరుగుదల బాగానే ఉంటుంది కానీ మెచ్యూరిటీ అనేది డిలే అవుతుంది. ఎప్పుడైతే పంట మెచ్యూరిటీ బాగా డిలే అయిందనుకోండి లేట్ అయినా కొద్దీ లేట్ ఫ్లవరింగ్ అవుతుంది, లేట్ బోల్ ఫార్మేషన్ అవుతుంది. ఎప్పుడైతే లేట్ బోల్ ఫార్మేషన్ అయిందో గులాబీ రంగు కాయతొలుచు పురుగు అనేది తాకిడి వస్తుంది. అధిక మొత్తంలో తాకిడి వచ్చి పంట నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా వివిధ దశల్లో ఈ ఎసిఫేటు మోనోని ఒక 2-3 సార్లు కొట్టడం వల్ల ఇటువంటి దుష్పరిణామాలు ఉన్నాయి. కాబట్టి సో దీన్ని దయచేసి
ఈ ఎసిఫేటు మోనో కాంబినేషన్లో రసాయన మందులు పిచికారి చేయకుండా ఈ వేప కషాయం కానీ వేప నూనెతో పాటు మామూలుగా రసాయన మందుల్లో ఈ ఎస్టామోపిడ్ కానీ పిప్రోనిల్ కానీ లేకపోతే ఇమిడాక్లోపిడ్ కానీ లేకపోతే ఓన్లీ ఎసిఫేట్ కానీ లేదా ఓన్లీ మోనోక్రోటోఫాస్ కానీ పిచికారి చేసుకోవచ్చండి. రసాయన మందులు పిచికారి చేసినప్పుడు మాత్రం రైతు సోదరులు మార్చి పిచికారి చేసుకున్నరైతేనే మనకు ఫలితం అనేది బాగా కనబడుతుంది. మార్చి పిచికారి చేయకుండా ఒకే మందును కంటిన్యూస్గా 2-3 సార్లు వాడినట్టయితే విపరీతంగా నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులందరూ కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పేసి మా వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ నుండి విజ్ఞప్తి చేస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో అంతటా రైతులు ప్రస్తుతం సార్వ వరి నాట్లకు సిద్ధమవుతుండగా ప్రత్యేక వాతావరణ పరిస్థితులు గల నెల్లూరు జిల్లాలో మాత్రం ఎడగారు వరి కోత దశలో ఉంది. ఇక్కడ వరిని ప్రధానంగా ఎడగారు, లేట్ ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేస్తారు. లేట్ ఖరీఫ్ అంటే ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ వరకు, రబీ అంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు వరి నార్లు పోసుకుంటారు. ప్రస్తుతం లేట్ ఖరీఫ్కు సిద్ధమయ్యే రైతులు ముందుగా పచ్చిరొట్ట పైర్లు పెంచి పూత దశలో పడదున్నినట్లయితే రసాయన సేంద్రియ పదార్థం అంది భూసారం పెరగడంతో పాటు రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పైర్లను తక్కువ ఖర్చు శ్రమతో పెంచి భూమి స్థితిగతులను మార్చుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వినీత. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మనకు ఎడగారు మరియు లేట్ ఖరీఫ్ తర్వాత రబీ సీజన్లో ముఖ్యంగా మనకు రైతులు అనేది వేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతము ఎడగారులో వేసిన వరి పైర్లు అనేవి కోతకు సిద్ధంగా ఉన్నాయి. అంటే లేట్ ఖరీఫ్ మరియు రబీ పంటలకు ముందుగా పచ్చిరొట్ట పైర్లు అనేది వేసుకుంటే కొన్ని వరి పంటలో అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరాకి పశువుల ఎరువు మనము 4 నుంచి 5 టన్నులు వేయాల్సి వస్తుంది. అయితే ప్రతి పొలానికి కూడా అంత మోతాదులో పశువుల ఎరువు కానీ లేదంటే వానపాముల ఎరువు కూడా మనకు దాదాపు 1 కేజీ 10 రూపాయల కంటే కూడా ఎక్కువగా ఉంది. ఈ రకంగా మనం సేంద్రియ ఎరువులను కొని వేయాలంటే మాత్రం పంటకి చాలా ఖర్చు అవుతుంది. అయితే ఈ సేంద్రియ ఎరువులను పొలానికి అందించడంలో మనకు పచ్చిరొట్ట ఎరువులు అనేవి ప్రాధాన్యం అన్నమాట. ఎందుకంటే ఇవి తక్కువ ఖర్చుతో మనకి పొలానికి అధిక ముఖ్యంగా సేంద్రియ కర్బనం కానీ మిగిలిన మైక్రోన్యూట్రియంట్స్ని కానీ పొలానికి అందించి మంచి దిగుబడులు రావడానికి, భూమి యొక్క సారాన్ని పెంచడము, దానివల్ల మనము పంట యొక్క ఫలదత పెరగడము, ఇవన్నీ కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సో మనం ప్రధానంగా ఈ పచ్చిరొట్ట పైర్లు అనేవి 2 రకాలు ఉన్నాయి. ఒకటి పచ్చిరొట్ట పైర్లు మరియు పచ్చి ఆకు ఎరువులు. పచ్చి ఆకు ఎరువులు అంటే ఏంటంటే కానుగ కానీ, వేప కానీ, గ్లైరిసీడియా కానీ, తర్వాత జిల్లేడు కానీ, ఇలాంటి కొన్ని మొక్కల్ని మనం పెంచుకొని ఆ ఆకులను కట్ చేసుకొని మనం పొలంలోకి తెచ్చి వేసుకోవడము, ఇవన్నీ ప్రాచీనంగా కూడా మన రైతులందరూ కూడా వాడేవాళ్ళు. అయితే ప్రస్తుతము మనకి ఈ కూలీ ఖర్చులు ఎక్కువ అవ్వడము, ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచో ఆకు తీసుకొచ్చి మన పొలానికి వేయడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అయితే మనకి ఈ పచ్చిరొట్ట ఎరువులు ముఖ్యంగా మనము ఏవేవి సిఫారసు చేస్తాము అంటే జీలుగా, జనుము, పిల్లి పెసర, అలసంద ఇలాంటి పైర్లను మనము లేట్ ఖరీఫ్ ఏదైతే మనం ఆగస్ట్ సెప్టెంబర్లో నారు పోసుకుంటామో వాళ్ళు ఇప్పుడు మనకు ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకునే అవకాశం ఉంది. తర్వాత రబీ సీజన్లో వేసుకునే వాళ్ళు నారు పోసే ముందుగా ఒక 20 రోజుల ముందుగా మనము ఈ పచ్చిరొట్ట పైర్లను అనేది వేసుకోవాలి. సో వీటిలో మనకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా జీలుగా అనేది మనకి ఒక ఎకరాకి 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. ముందుగా మనకు వర్షాలు పడినప్పుడు కానీ లేదా ఒక 20 రోజులు ముందుగా పొలాన్ని దున్నుకొని దాంట్లో మనకు ఎకరాకి 12 నుంచి 15 కిలోల విత్తనం వేసుకున్నట్లయితే 6 నుంచి 8 టన్నులు పచ్చిరొట్ట అనేది ఒక ఎకరాకి మనం అందించిన వాళ్ళం అవుతాం. దీనివల్ల ఏంటంటే జీలుగలో దాదాపు 1 టన్నులో మనకి 6 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 5 కిలోల పొటాష్ అనేది 1 టన్ను ద్వారా మనం అందించగలుగుతాం.
అలాగే జనుము చూసుకున్నట్లయితే జనుము ఎకరాకి మనకు 18 నుంచి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. జనుము అయితే 4 నుంచి 5 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ జనుమును వలన కూడా మనకు 6 నుంచి 8 టన్నుల పచ్చిరొట్ట అనేది అందుతుంది. తర్వాత జనుము అనేది మనకు పచ్చిరొట్ట పైరుగానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడుతుంది. సో ఈ జనుము వలన కూడా మనకి పచ్చిరొట్ట ఎరువులో 7 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 5 కిలోల పొటాష్ అనేది మనకి అందుబాటులో వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే పిల్లి పెసర. అయితే ఈ పిల్లి పెసర చౌడు భూముల్లో మనకు ఎక్కువగా రాదు. ఈ పిల్లి పెసర చూసుకున్నట్లయితే ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనాన్ని మనం చల్లుకున్నట్లయితే దీని నుంచి 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్ట ఒక ఎకరాకి మనకు అందుబాటులోకి వస్తుంది. దీని నుంచి కూడా మనకి 5 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 5 కిలోల పొటాష్ అనేది 1 టన్ను పచ్చిరొట్ట ఎరువులో మనకు అందజేయబడుతుంది. తర్వాత ఇంకా అలసంద కానీ, అలసంద కూడా మనకు ఎకరాకు 14 నుంచి 15 కిలోల విత్తనం అవసరం అవుతుంది. దీని నుంచి కూడా మనకు 4 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట అనేది పొలానికి అందజేయబడుతుంది. పచ్చిరొట్ట ఎరువులు పొలంలో వేసినప్పుడు చాలామంది రైతులు వీటిని మనం పశువులు తింటాయి కాబట్టి మేము వేయలేమని కూడా చెప్తుంటారు. అయితే అలాంటి చోట ఎక్కడైనా మనకు పశువుల బెడద ఉండి అర్లీ ఖరీఫ్ ఎడగారులో మనం ఏ పంటలు వేయకుండా ఖాళీగా ఉన్నట్లయితే అక్కడ మనకి ఇండిగో అనేది మనకి నీలి ఆకు అంటాం, దాన్ని కూడా వేసుకున్నట్లయితే ఈ నీలి ఆకుని పశువులు ఎక్కువగా తినకుండా ఉంటాయి. అలాంటి చోట ఈ నీలి ఆకుని మనం పచ్చిరొట్ట ఎరువుగా కూడా పెంచుకోవచ్చు. అయితే ఇది కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది, దాదాపు 4-5 నెలలు ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట పైర్లను అన్నిటినీ కూడా వేసిన తర్వాత పూత సమయంలో అంటే ముఖ్యంగా 40-45 రోజులప్పుడు మనం పొలంలో కలియదున్నినట్లయితే అంటే మ్యాక్సిమం ఈ పచ్చిరొట్ట అనేది పొలానికి అందించడము, తర్వాత తొందరగా కుళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనకు దాని నుంచి వచ్చే లాభాలన్నీ ముఖ్యంగా ఎంత నత్రజని, భాస్వరం, పొటాష్ మనం పొలానికి అందించవచ్చు అనేది మ్యాక్సిమం మనము ఫుల్ పొటెన్షియల్ అనేది అందజేయడం జరుగుతుంది. ఈ రకంగా పచ్చిరొట్ట పైర్ల వలన చాలా రకాల లాభాలు ఉన్నాయి. తర్వాత ఖర్చు, సేంద్రియ ఎరువును మనము పొలానికి అందజేయాలంటే అతి తక్కువ ఖర్చుతో జరుగుతుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఉండదు, ఇన్సిట్యూ అనమాట. మన పొలంలో వేసుకొని మన పొలంలోనే దున్నుకోవడం వలన రైతులకి చాలా అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులందరూ ముఖ్యంగా ఎలాగైతే ప్రస్తుతం రసాయన ఎరువులను ఎక్కువగా వాడి పొలం అంతా కూడా చౌడుబారుతుందో అలాంటి చోట్ల మనకి ఈ పచ్చిరొట్ట పైర్లు వేసుకోవడం అనేది చాలా లాభదాయకం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ పండ్ల మొక్కల నర్సరీలకు పెట్టింది పేరు. ఇక్కడ దాదాపు 40 ఏళ్ల నుంచి నాణ్యమైన పండ్ల మొక్కల్ని ఉత్పత్తి చేస్తూ రైతులు, వినియోగదారులకు అందిస్తున్నారు నర్సరీ నిర్వాహకులు. ఫల పరిశోధనా స్థానం ఇక్కడే ఉండటంతో శిక్షణ తీసుకున్న రైతులు నేరుగా నర్సరీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మామిడి, జామ, సపోటా, నేరేడు వంటి అన్ని రకాల పండ్ల మొక్కలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. పటాన్చెరు నుంచి ముంబై జాతీయ రహదారి ఉండటం, రోడ్డుకు ఆనుకుని నర్సరీలు ఏర్పడడంతో వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు సైతం ఆగి ఇక్కడ మొక్కలు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి చాలా రకాల వెరైటీల మొక్కలు తీసుకెళ్తాము. వెరైటీ మొక్కలు ఉంటాయి. అలాగే మామిడి మొక్కలు కానీ, జామ మొక్కలు కానీ, సపోటా కానీ, నారింజ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ తీసుకెళ్తుంటాము. ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా ఏది కాకుండా బాగా మంచిగా పండుతాయి దీంట్లో. ఇక్కడ నుంచి మేము వరంగల్ తీసుకెళ్తాము, నిజామాబాద్ తీసుకెళ్తాము. మేము ఇక్కడ సుధా నర్సరీకి ప్లాంట్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫ్రూట్ వెరైటీస్లో అవకాడో, బనానా, ఇంకా మ్యాంగోస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్ చాలా ప్లెజెంట్ సీన్ ఉంది. ఇక్కడ మేము ఫ్లవర్స్ ఇంకా ప్లాంట్స్ ఇంకా కొన్ని 5-6 వెరైటీస్ తీసుకోవడానికి వచ్చాము. చాలా మంచి పీసెస్ దొరికాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ మ్యాంగో, బనానా, కొబ్బరి, ఉసిరి, అవకాడో, జామలో మనకు వచ్చేసి అలహాబాద్ సఫేది అని, మ్యాంగోలో కేసరి, హిమాయత్, దసేరి, నిమ్మలో వెరైటీస్ ఉన్నాయి. సో నేను ఇక్కడ మెయిన్గా ఒక 20 to 25 ప్లాంట్స్ తీసుకుందామని వచ్చాను నాటించడానికి. దీంట్లో చాలా రకాల నర్సరీ మొక్కలు కనపడుతున్నాయి. అన్నీ ఇంచుమించు గ్రీనరీగానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి మొక్కలు తీసుకెళ్లాలని అనుకున్నాను. మ్యాంగో వెరైటీస్ దాంట్లో ఉన్నటువంటి దసేరి, మిగతా ఏదైతే కేసరి, బంగినపల్లి ఏమన్నా ఉంటే తీసుకెళ్లాలని వచ్చాను. ఇక్కడి నర్సరీల్లో మొక్కల్ని పెంచుతూ వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో రైతు 1,00,000 నుంచి 2 లక్షల మొక్కల్ని పెంచుతున్నారు.
అయితే గత 3-4 ఏళ్ల నుంచి ప్రభుత్వం నర్సరీలకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని నిలిపివేసింది. రాయితీ ద్వారా ఇస్తున్న డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించడం లేదంటూ నిర్వాహకులు చెబుతున్నారు. నేను 99లో నర్సరీ స్టార్ట్ చేసిన. మాకు సంగారెడ్డి FRSలో మేము ట్రైజమ్ ట్రైనింగ్ నేర్చి అంట్లు కట్టడం నేర్చుకొని మేము సొంతంగా నర్సరీలు స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసి మినిమం ఒక 20 సంవత్సరాలు అవుతున్నాయి. మేము కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర అన్ని స్టేట్లకు మామిడి మొక్కలు మా దగ్గర ఎంత లేదన్నా 150 మొక్కలు ఉంటాయి. మాకు FRS బేస్ మాకు దాన్ని పెట్టుకొని మేము కడియం కానీ రాజమండ్రి కానీ ఎక్కడికి పోయినా మా చిన్న మొక్కలు వాళ్ళు తీసుకుపోతారు. 6.5, 9లో తీసుకుపోయి వాళ్ళు 9x11 ఆ బ్యాగులు మార్చుకొని వాళ్ళు ఇది చేస్తారు. మామిడిలో ఆల్ ఓవర్ ఇండియాలో సంగారెడ్డి ఫేమస్ FRS ఉండుట్లా. మేము ఒక 25 నుంచి 30 మందికి ఉపాధి కలుపుతున్నాము రోజుకు. మేము ఇక్కడ నర్సరీ ఒక 20-30 ఏళ్ళ నుండి చేస్తున్నాం. ఇక్కడి నుంచి మొక్కలు చాలా పండ్ల మొక్కలు వేరే స్టేట్ వాళ్ళను వచ్చి గిట్ట తీసుకుపోతారు. ఇక్కడ రాజమండ్రి, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు స్టేట్లలో అన్నిట్ల నుండి సప్లై అవుతుంది పెద్దాపూరు. గవర్నమెంట్ వాళ్ళు పండ్ల తోటలకు ప్రిఫరెన్స్ ఇచ్చి మరి ఈ యొక్క నర్సరీ వాళ్ళను ఆదుకోవాలని మీ యొక్క మీడియా ద్వారా గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మా యొక్క నర్సరీ దగ్గర సుమారుగా ఒక 4-5 ఎకరాల్లో నర్సరీ నిర్వహిస్తున్నాం సార్. దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా వచ్చేసి మామిడిలో రకాలు బంగినపల్లి, దశేరి, కేసరి, హిమాయతు, మల్లిక, ఆల్ఫాన్సో, అమ్రపాలి ఈ మామిడిలో రకాలు ఇవి తయారు చేస్తుంటాం. ఇవే కాకుండా మనము జామ మొక్కలు తయారు చేస్తున్నాం. లక్నో 49 కానీ, తైవాన్ పింక్ కానీ, అలాబాద్ సఫేదా. కొబ్బరిలో కేరళ వెరైటీ, తమిళనాడు వెరైటీ, కోకోనట్లో సిలోను, తర్వాత చెన్నంగి, సపోటా తయారు చేస్తాము, అల్లనేరేడు తయారు చేస్తాము, సీతాఫల్ తయారు చేస్తాము. దాంతోపాటు మిగతా ఇతరత్ర పండ్ల మొక్కలు కూడా మేము ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది సార్. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా మాకు ఈ యొక్క నర్సరీ వల్ల గత 2-3 సంవత్సరాల నుంచి చాలా, ఎందుకంటే మొక్కలు ఈ హరితహారం అని దీని తర్వాత గవర్నమెంట్ చేస్తే కానీ దాని ద్వారా తీసుకుంటలేదు సార్. గవర్నమెంట్ ద్వారా కొంచెం తీసుకుంటే బాగుంటుంది. రెండవది మట్టి తీసుకోవడం కూడా, మట్టి ఎక్కడ తీసుకొస్తామంటే రెవెన్యూ వాళ్ళతో కూడా ఇబ్బంది జరుగుతుంది. మనం గవర్నమెంట్ ఏంది మేము కోరుకుంటుందంటే ఈ సంవత్సరం జూన్ జూలైలో కూడా గవర్నమెంట్ వారు కొంచెం మా పైన దృష్టి ఉంచి, పెద్దాపూర్ నర్సరీల పైన దృష్టి ఉంచి ఈ యొక్క హరితహారం ప్రోగ్రామ్ని కానీ ఈ ఈజీఎస్ ద్వారా కానీ గవర్నమెంట్ వారు తీసుకుంటే బాగుంటుందని మేము ఆశపడుతున్నాం సార్. నర్సరీలో పనులు చేసేందుకు గత కొన్నేళ్ల నుంచి వందల సంఖ్యలో స్థానికులతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీలు వస్తున్నారు. మొక్క అంటుకట్టడం నుంచి మొక్క ఎదిగే వరకు అన్ని పనుల్ని చూసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. కూలీ మాకు రోజు 350 రూపాయలు ఇస్తారు. ఇక్కడనే మంచిగా ఉంది, ఇక్కడనే వచ్చి చేస్తున్నాం. అక్కడ ఏమి పండ్లు లేవు. గత 10 ఏళ్ళుగా వస్తున్నాం సార్ ఇక్కడికి ప్యాకెట్ నింపడానికి. మాకు ఇక్కడ ఉపాధి బాగా జరుగుతుంది సార్. చాలా బాగుంటుంది మాకు ఇక్కడ. గత 10 సంవత్సరాలు బట్టి ఇక్కడికే వస్తున్నాం సార్. మేము ఇక్కడ మామిడి ప్యాకెట్లు నింపడానికి వస్తాం. ఎవ్రీ ఇయర్ పీస్ పెడతా కానీ సమ్మర్లో లేకపోతే వింటర్లో ఒక 1 టైం అలా పీస్ నింపడానికి వస్తాం సార్. పని ఎవ్రీ సీజన్ బాగుంటుంది సార్. అదే మట్టో దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసుకుని ఇక్కడ నింపుతాం సార్. వాటర్ మొత్తం అన్నీ చేస్తాం సార్. ప్లాంటేషన్ అని, వాటరింగ్ కానీ, ఇంకేమన్నా అయితే గ్రాఫ్టింగ్ అని అన్నీ చేస్తాం సార్. కస్టమర్స్ వచ్చిన లోడింగ్ చేస్తాం. నర్సరీలో వీళ్ళు ఏదైతే మొక్క పెట్టినప్పుడు ఏదైతే చిన్న కవర్ ఉంటుందో దాన్ని ఒక స్టేజ్కి మొక్క వచ్చినప్పుడు ఆ మొక్క నుంచి చింపేసిన కవరు ఇట్లనే ఉండిపోతే ఇది పర్యావరణానికి హానికరం. కాబట్టి ఈ చింపేసిన కవర్ అంతా మేము లేబర్ని ఇది పెట్టుకొని మొత్తం అదంతా ఒక కలెక్ట్ చేసేసి ఇటుక బట్టీలు ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఇస్తాము. దానివల్ల మనం పర్యావరణానికి రక్షణగా భావిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నర్సరీ నిర్వాహకులకు డ్రిప్, మట్టి సేకరణ వంటి వాటిలో కొంత మినహాయింపు చేస్తే నర్సరీలు మరింత వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందంటూ నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.